కాదు. విశ్వాసం ద్వారానే మనము ఆయనకు ఇష్టలుగా మనము చేయబడతాం. హల్లెలూయా. అందుకనే ప్రభు మన విశ్వాసాన్ని బాగు చేయడానికి, మన విశ్వాసాన్ని సంపూర్ణం చేయడానికి, మన విశ్వాసాన్ని స్థిరపరచడానికి, నిలకడగా ఉండేటట్టు చేయడానికి ఆయన ప్రయత్నిస్తాడు, లేక అలాగూ చేయడానికి ఆయన ఇష్టపడతాడు, లేక చేస్తాడు అనేది ఈరోజు మనము నేర్చుకోబోతున్నాం. హల్లెలూయా. ఏంటది? మనము విశ్వాసంలో నిలకడగా ఉండేటట్టు, హల్లెలూయా, స్థిరంగా ఉండేటట్టు, కలవరము లేకుండా ఉండేటట్టు దేవుడు మనలను ఆయన చేస్తాడు. విశ్వాసంలో అభివృద్ధి చెందేటట్టు చేస్తాడు అనేది ఈరోజు చదివిన వాక్య భాగాన్ని బట్టి మనము చూస్తాం. ఇది ప్రభు ఒక రోజున ఏం జరిగిందంటే, తనతో ఉన్నటువంటి జనసమూహాన్ని చూచి సముద్రం అవతల ధరికి వెళ్తామని చెప్పాడు అన్నమాట. హల్లెలూయా. అప్పుడు ఒక చిన్న దోణి ఎక్కి కూర్చున్నాడు ప్రభు. శిష్యులు ఆయనతో కూడా కూర్చున్నారు. వాళ్ళు సముద్రంలో ప్రయాణం చేస్తూ ఉన్నారు. ఇంకా కొన్ని చిన్న దోణిల్లో మిగతా వాళ్ళు కూడా ఎక్కి ప్రయాణం చేస్తూ ఉన్నారన్నమాట. ఇంకా కొన్ని దోణిలు కదిలాయి వారితో పాటు అనేది మార్కు సువార్తలో ఉంది. మార్కు సువార్త చూడండి ఒకసారి, 4వ అధ్యాయము 35 నుంచి. ఆ దినమే సాయంకాలం అయినప్పుడు ఆయన అద్దరికి పోవుదుమని వారితో చెప్పగా, వారు జనులను పంపివేసి ఆయనను ఉన్న పాటున చిన్న దోణిలో తీసుకొని పోయిరి. ఆయన వెంబడి మరికొన్ని దోణిలు వచ్చాయి. మార్కు గారు ఆ విషయం రాశాడు. అంటే యేసుప్రభు బయలుదేరిన దోణితో పాటు ఇంకా కొన్ని చిన్న దోణిలు, ఓడలు బయలుదేరాయి అన్నమాట. హల్లెలూయా. ఉన్నట్టుండి సముద్రంలో తుఫాను లేచింది. అది భయంకరంగా రేగిందనమాట. భయంకరంగా రేగింది. గాలి భయంకరంగా వీచుతూ ఉంది. సముద్రం పొంగుతూ ఉందన్నమాట. ఆ సముద్రం పొంగి ఆ యొక్క అలలు ఆ ఓడలోనికి వచ్చేసి ఓడ నిండిపోయింది. అందరికీ భయం వేసేసింది. భయపడిపోయి వాళ్ళు ఎంతో కలవరపడి, ప్రభు ఆ సమయంలో నిద్రపోతున్నాడు అనమాట. కింద అమరం మీద పడుకొని ప్రభువుని లేపుతారు. ప్రభువా, మేము నశించిపోవచ్చున్నాము అని మత్తయ్య గారు రాస్తే, మార్కు గారు ఏం రాశారంటే, ప్రభువా, మేము నశించిపోవచ్చున్నాము, నీకు చింత లేదా అని ఆయన రాశాడు. మార్కు గారు ఏం రాశాడు? చింత లేదా, మేము మునిగిపోతున్నాము, మేము నశించిపోతున్నాము అని రాశాడు. అప్పుడు ప్రభువు లేచి, అల్ప విశ్వాసులారా ఎందుకు భయపడుచున్నారని వారితో అన్నాడు. ఏమన్నాడు? అల్ప విశ్వాసులారా ఎందుకు భయపడుచున్నారని వాళ్ళతో మాట్లాడి ఆయన లేచి గాలిని సముద్రమును గద్దించాడు. అప్పుడు గాలి నిమ్మలమైపోయింది, సముద్రం కూడా నిమ్మలమైపోయింది. అప్పుడు వాళ్ళంతా ఆశ్చర్యపడి ఏమనుకుంటున్నారంటే, ఈయన ఎట్టివాడో, ఈయనకు గాలియు సముద్రమును లోబడుచున్నవని చెప్పుకున్నారన్నమాట. ఇది మనం చదివినటువంటి ఆ వాక్య భాగం. ఇది మార్కు గారు రాశారు, లూకా గారు కూడా రాశారనమాట. వీళ్ళు ముగ్గురు కొన్ని వ్యత్యాసమైన వివరణలు ఇస్తూ వచ్చారు.
అవి మనం ఇప్పుడు క్లుప్తంగా ధ్యానిస్తాం. అయితే ఏంటి ఈరోజు మన అంశం ఏంటి? మన విశ్వాసాన్ని బాగు చేస్తాడు మన ప్రభు. హల్లెలూయా. ఏమిటి మన అంశం ఏంటి? మన విశ్వాసాన్ని బాగు చేస్తాడు. విశ్వాసమును బాగు చేసే దేవుడు. విశ్వాసమును బాగు చేసే దేవుడు అన్నమాట. హల్లెలూయా. ఇప్పుడు మార్కు గారు రాసిన సువార్తలోకి వస్తాం. 4వ అధ్యాయము 35 నుంచి మరలా చదువుతాం. ఎస్. ఎస్. అప్పుడు 37 వచ్చిన చదువుతున్నాం. అప్పుడు పెద్ద తుఫాను రేగి ఆయన ఉన్న దోణి మీద అలలు కొట్టినందున దోణి నిండిపోయెను. చప్పలు కొట్టి దేని మైపరచండి. ఇక్కడ మార్కు గారు ఏం రాస్తున్నాడు? యేసుప్రభు ప్రయాణం చేస్తున్నటువంటి దోణి, ఇంకా కొన్ని చిన్న దోణెలు. యేసుప్రభు ప్రయాణం చేస్తున్న దోణి, ఇంకా కొన్ని దోణెలు. కానీ మార్కు గారు ఏం రాశారంటే, ఆ తలుపులే, ఆరోగ్యుల తలుపులై, ఆ కిటికీలు కూడా ఏంటి, ఆ వెనక సుజన తలుపై కిటికీలు కూడా ఏంటి, పార్దు కిటికీ, అన్ని కిటికీలు ఏంటి, కిటికీలన్నీ అయింది. పక్కనున్న వాళ్ళు కిటికీలు అయింది. హల్లెలూయా. చప్పలు కొట్టి దేవుడిని మహిమపరుస్తాం. ప్రైజ్ ది లార్డ్. మార్కు గారు ఇచ్చిన వివరణ ఏంటంటే, ప్రభు ఒక దోణిలో ఉన్నాడు, శిష్యులు కూడా ఆయనతో ఉన్నారు. ఇంకా కొన్ని చిన్న దోణులు ఉన్నాయి. అయితే మార్కు గారు ఏమంటున్నారంటే, యేసయ్యన్న దోణి మీదకే గాలి వచ్చిందని రాస్తున్నాడు ఆయన. హల్లెలూయా. యేసయ్యన్న దోణిలోనికే అలలు పొంగి నీళ్లు నిండిపోతున్నాయని రాస్తున్నాడు. ఆ యేసయ్యన్న దోణి మీదకే గాలి తుఫాన్ రావడం, ఆ నీళ్లు సముద్రం పొంగి ఓడలో నిండిపోవడం జరిగిందన్నట్టుగా ఆయన రాస్తున్నాడు. హల్లెలూయా. ఇది చాలా ఆలోచించాల్సినటువంటి విషయం అన్నమాట. మిగతా దోణుల సంగతి మనకు తెలియదు, కానీ యేసయ్యన్న దోణి మీద మాత్రం గాలి తుఫాను కొడుతూ ఉంది, సముద్రపు అలలు పొంగి ఆ ఓడ నిండిపోతూ ఉందన్నమాట. ఇది ఏంటి అని చెప్పి బాగా ఆలోచన చేస్తే, యేసుప్రభువుని విశ్వసించిన తరువాత, యేసుప్రభుని మనము సొంత రక్షకుడుగా అంగీకరించిన తరువాత, హల్లెలూయా, మన జీవితాల్లో మనకు కొన్ని అనుమతించబడతాయి అనేది బైబిల్ చెప్తున్నటువంటి ఒక సత్యం అన్నమాట. ఏమిటి అనుమతించబడేది? ఇప్పుడు యేసయ్య ఉన్న దోణి మీదకి ఏమొస్తుంది? గాలి తుఫాను వచ్చింది, అలలు పొంగి దాంట్లోకి వస్తున్నాయి. ఇవి వేటిని చూపిస్తున్నాయంటే, ఇవి శ్రమలను, శోధనలను, ఇబ్బందుల్ని చూపిస్తున్నాయి అన్నమాట. మహాశ్రమలు, శోధనలు, ఇవి చాలామందికి అర్థం కాదు. యేసుప్రభుని నమ్మిన తర్వాత అందరూ ఏమనుకుంటారంటే, శ్రమలు పోతాయి అనుకుంటారు, బాధలు పోతాయి అనుకుంటారు.
వ్యాధులు పోతాయి అనుకుంటారు, సమస్యలు పరిష్కరించబడతాయి అనుకుంటారు. ఇవన్నీ 100% వాస్తవమే. హల్లెలూయా. శ్రమలు పోతాయనేది, వ్యాధులు పోతాయనేది, స్వస్థత కలుగుతుందనేది, హలో, జబ్బులు పోతాయనేది, సమస్యలు పరిష్కరించబడతాయనేది, సమాధానం వస్తుంది, అద్భుతాలు జరుగుతాయి, మా అద్భుత కార్యాలు జరుగుతాయి, అన్నీ వాస్తవమే, అన్నీ వాస్తవమే. అందులో ఏమాత్రం సందేహం లేదు. అయితే మన విశ్వాసాన్ని దేవుడు సరిచేయడానికి, మన విశ్వాసాన్ని బాగు చేయడానికి కొన్నింటిని ఆయన అనుమతిస్తాడన్నమాట. కొన్ని శ్రమలు, శోధనలు. అవి ఎలా ఉంటాయంటే, ఇక్కడ మనం చదివిన వాక్య భాగంలో తుఫాన్ అంట భయంకరంగా రేగిందంట. ఆ మాట చూడండి, 37 వచనంలో, అప్పుడు పెద్ద తుఫాను రేగిందట. ఆగుదాం. ఉన్నట్టుండి ఇంట్లో తీవ్రంగా నీ భర్త రేగుతాడనమాట. ఉన్నట్టుండి నీ భార్య తీవ్రంగా రేగుతుంది అనమాట. ఉన్నట్టుండి నీ బిడ్డలు తీవ్రంగా లేస్తారు. ఉన్నట్టుండి మీ అత్త తీవ్రంగా లేస్తుంది. ఉన్నట్టుండి కోడలు తీవ్రంగా లేస్తుంది. ఏంటి ఇదంతా? ఏమర్థం కాదు. నిమ్మలంగా ఉన్నట్టుండి భయంకరంగా రేగుతారనమాట. అప్పుడే మనము విశ్వాసాన్ని కాపాడుకోవాలి. హల్లెలూయా. దేవుడు అలాంటివి ఎందుకు అనుమతిస్తాడంటే, అవి మన విశ్వాసాన్ని పరిపూర్ణం చేయడానికి, వాటిని ఆయన అనుమతిస్తాడనమాట. హల్లెలూయా. అప్పుడే మనము ఓర్చుకొని నిండు కుండలాగా ఉండాలి. ఎలా ఉండాలి? నిండు కుండలాగా ఉండాలి. నిండు కుండ అంటే తొనకదంట. అలాంటి విశ్వాసము మనము కలిగి ఉండడానికి దేవుడు మనకు అలాంటివి కొన్ని ఆయన అనుమతిస్తాడనమాట. హల్లెలూయా. ఇది అవసరము అని బైబిల్ చెప్తుంది. ఇది అవసరము అని. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 6-7 వచనాలు. ఇందువలన మీరు మిక్కిలి ఆనందించుచున్నారు గాని అవసరమును బట్టి నానా విధములైన శోధనల చేత ప్రస్తుతమున కొంచెం కాలము మీకు దుఃఖము కలుగుచున్నది. నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా. దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును, మహిమయు, ఘనతయు కలుగుటకు కారణమగును. చప్పలు కొట్టి దేవుని మహిమ. అంటే ఇది మన విశ్వాసాన్ని సరిచేయడానికి, బాగు చేయడానికి, మన విశ్వాసము సంపూర్ణం అవడానికి, లేకపోతే మన విశ్వాసం మెరుగవడానికి కొంచెం అవసరం అన్నమాట. అందుకని ఇక్కడ ఏమన్నాడంటే పరీక్షించబడతాం. మనము పరీక్షించబడతాం. 1వ తరగతి నుంచి 2వ తరగతికి పోవాలంటే పరీక్షలు పెడతారు కదా, అదన్నమాట ఇది. హలో, అలాగా పై క్లాసుకు పోవాలంటే ముందు క్లాసులో పరీక్షలు రాయాలి కదా తప్పనిసరిగా. కాబట్టి మన యొక్క విశ్వాసానికి ఏమొస్తుందంటే పరీక్ష వస్తుంది. దాని తర్వాత ఆ పరీక్షలో నువ్వు పాస్ కావాలి. అప్పుడు నువ్వు ప్రమోట్ అవుతావు, పై క్లాస్కి వెళ్తావు. కాబట్టి ప్రభువు ఆ ఓడలో పడుకొని ఉన్నాడు, నిద్రిస్తున్నాడని రాసింది. నిజంగా దేవుడు నిద్రిస్తాడా? ఒకవేళ మానవుడిగా శరీరం ధరించి వచ్చాడు కాబట్టి ఆయన నిద్ర అనేది వస్తుంది.
కానీ అలాంటి భయంకరమైన తుఫాను రేగి గాలి వీస్తూ సముద్రం పొంగి ఓడలోకి వచ్చేసి నీళ్లు నిండిపోతా ఉంటే అలాగా నిద్రపోతాడా యేసయ్య అని? ఏమీ తెలియనట్టుగా నిద్రపోతాడా? మరి ఏం చేస్తున్నట్టు ఆయన వీళ్ళని పరీక్షిస్తూ ఉన్నాడన్నమాట, వీళ్ళ విశ్వాసాన్ని. అదే దీని అర్థం. అందుకనే మనలను విశ్వాసంలో సంపూర్ణులుగా చేయడానికి కొన్ని అనుమతిస్తాడు. మనకున్నటువంటి బాధలన్నీ తీసేస్తాడు, అది వేరే. జబ్బులన్నీ తీసేస్తాడు. ఆయన 2025 సంవత్సరాల క్రితమే మన శ్రమలన్నీ ఆయన భరించాడు, మన వ్యాధులను ఆయన మీద వేసుకున్నాడు, మన శాపాలన్నీ ఆయన మీద వేసుకున్నాడు. అన్నిటి నుంచి మనకు విడుదల దయచేసేసాడు. యేసయ్యను నమ్ముకుంటే స్వస్థ వస్తుంది, శాపాలు పోతే ఆశీర్వాదం వస్తుంది. నిజం. 100కి 100 పాళ్ళు నిజం. శోధనలు పోతాయి, నిజం. 100కి 100 పాళ్ళు. ఐశ్వర్యవంతులు అవుతాం, 100కి 100 పాళ్ళు నిజం. ఎందుకని? ఆయన మన కోసం దరిద్రుడిగా వచ్చాడు, మనం ధనవంతులం కావాలని. కాబట్టి అది నిజం. ఏది కొదువు ఉండదు, నిజము. హల్లెలూయా. అయితే మన విశ్వాసం గనక సరిగా లేకపోతే, మన విశ్వాసము సరిగా లేకపోతే మాత్రం కొంచెం ఆయన కొన్ని అనుమతిస్తాడు. అది ఉన్నట్టుండి ఒక తుఫాన్ రేగినట్టుగా ఉంటుంది. ఒక భయంకరమైనటువంటి సమస్య వచ్చి పడుతుంది. అప్పటి వరకు నిమ్మలంగా ఉన్నటువంటి ఇల్లంతా తుఫాను గాలివాన వచ్చినప్పుడు ఎలా ఉంటుందో అలా తయారైపోతుంది ఇల్లంతా. అప్పుడే మనం కనిపెట్టాల, మనల్ని దేవుడు పరీక్షిస్తున్నాడు. ఈ సమయంలో మనము మన విశ్వాసాన్ని సరి చేసుకోవాలి అని. ఇది ఎలా రుజువు? ఇది యేసుప్రభు వీళ్ళని పరీక్షించడానికి దీన్ని అనుమతించాడు అనడానికి ఎట్లా రుజువు అంటే, ఈ 3 సువార్తికులు రాశారు ఈ విషయాన్ని. ఏం రాశారో చూడండి. మత్తయి గారు ఏమన్నారంటే, అల్ప విశ్వాసులారా ఎందుకు భయపడుతున్నారు అన్నాడు. ఏమన్నారు? అల్ప విశ్వాసులారా ఎందుకు భయపడుతున్నారు అన్నాడు. అంటే వాళ్ళ విశ్వాసం పరిపూర్ణంగా ఉందా, అల్పంగా ఉందా? మత్తయి గారు అది రాశారు, అల్ప విశ్వాసులారా ఎందుకు భయపడు. మార్కు గారు ఏం రాశారు తెలుసా? మీరు ఇంకను నమ్మిక లేక ఉన్నారా అని రాశాడు. ఏం రాశాడు? మీరు ఇంకను నమ్మలేకపోతున్నారా? ఎందుకు భయపడుతున్నారు? మీరు ఇంకను నమ్మిక లేకపోతున్నారు అంటే ఇంకా వాళ్ళలో పరిపూర్ణ విశ్వాసం యేసయ్య మీద కలగలా. లోకా గారు ఏం రాశారు తెలుసా? మీ విశ్వాసం ఎక్కడ? ఏమని రాశాడు? మీ విశ్వాసం ఎక్కడ అంటే, ఇవన్నీ ప్రభువు మాట్లాడిన మాటలు. వీళ్ళ 3 వాళ్ళ యొక్క జ్ఞానాన్ని బట్టి వాళ్ళు రాశారనమాట. మత్తయ్య గారేమో అల్ప విశ్వాసులారా ఎందుకు భయపడుతున్నారంటే, మార్కు గారేమో మీరు ఇంకనూ నమ్మలేకపోతున్నారా, నమ్మిక లేక ఉన్నారా అంటే నమ్మలేకపోతున్నారా, ఎందుకు భయపడుతున్నారంటే, లోకా గారు మీ విశ్వాసం ఎక్కడ? అసలు ఎందుకు భయపడుతున్నారు? మీ విశ్వాసము ఎక్కడ? ఏమైంది? కాబట్టి ఇది ఖచ్చితంగా ఆయన వాళ్ళకు ఒక పరీక్ష పెట్టి దాని ద్వారా వాళ్ళను విశ్వాసంలో సంపూర్ణులను చేస్తున్నాడు అనేది మనకు అర్థమవుతుంది. ఇంకా బాగా అర్థం కావాలంటే చివరి వచ్చిన ఏమంటున్నారు వాళ్ళు? గాలి సముద్రం పొంగులో అణిగిపోయిన తర్వాత వాళ్ళు ఏమంటున్నారు చూడండి. 25వ వచనం చదవండి. లోకా 8:25 చదవండి. 3 సువార్తల్లో ఉంది. నేను ఒకటి చెప్పా, దాన్ని చదవండి. 8:25. అప్పుడు ఆయన అయితే వారు భయపడి ఈయన
గాలికిని అన్నట్టు వినబడుతుంది నాకు. బాగా చదవండి, బాగా చదవండి, ముందున్న వాళ్ళు చదవండి. నేను అయితే వారు భయపడి ఈయన గాలికిని నీళ్లకును ఆజ్ఞాపింపగా అవి లోబడుచున్నవి. ఈయన ఎవరో హల్లెలూయా. ఇప్పుడు అర్థమైపోయిందా? ఆయన ఎవరో వాళ్ళు ఇంకా నమ్మలేదు. ఆయన ఎవరో వాళ్ళు నమ్మలేదు. అందుకనే వాళ్ళకి ఈ పరీక్ష పెట్టాడు అన్నమాట. హల్లెలూయా. వాళ్ళు ఆశ్చర్యపడి అంటున్నారు, గాలి లోబడుతూ ఉంది, సముద్రం లోబడుతుంది, గాలి ఆయన మాట వింటుంది, సముద్రం ఆయన మాట వింటుంది, అసలు ఈయన ఎవరు? అందుకనే వాళ్ళు అల్ప విశ్వాసములో వాళ్ళు ఉన్నారన్నమాట. వాళ్ళ విశ్వాసాన్ని సంపూర్ణం చేయడానికి దేవుడు వీటిని అనుమతించారు. ఇది గుర్తుపెట్టుకోవాలా మీరు. మన జీవితాల్లో కూడా ఉన్నట్టుండి కొన్ని తీవ్రంగా పరిణామాలు జరిగినప్పుడు వెంటనే నువ్వు గుర్తించాల్సింది ఏంటంటే, నీవు యేసయ్య మీద విశ్వాసం ఉంచావా? అది స్థిరంగా ఉందా లేదా? లేకపోతే ఏమైనా ఆ విశ్వాసాన్ని నువ్వు తక్కువ చేసుకొని విగ్రహాల మీదకి ఏమైనా వెళ్ళావా? తాయిత్తుల మంత్రాల మీదకి ఏమైనా వెళ్ళావా? లేకపోతే ఇంకొక వైపు నీ దృష్టి సారించావా అని వెంటనే నువ్వు కనిపెట్టగలగాల. అలాంటప్పుడే వస్తుంది పరీక్ష. హలో, అప్పుడు వెంటనే కనుక తెలుసుకొని నీవు అయ్యో నేను పొరపాటు చేశాను, దేవుని మీద ఉండాల్సిన దృష్టి నేను ఆ పిల్లోడు ఎవరు, వాడు పడి వెళ్తా ఉన్నాడు, పో చప్పలు కూడా దేవుని మహిమపడదాం. గట్టిగా చప్పలు కొట్టాలి. ప్రైజ్ లార్డ్. నీ తోడు లేక, నీ ప్రేమ లేక, ఇళ్ళలోన ఏ ప్రాణి నిలువలేదు. నీ తోడు లేక, నీ ప్రేమ లేక, ఇళ్ళలోన ఏ ప్రాణి నిలువలేదు. అడవి పూలే నీ ప్రేమ పొందగా, అడవి పూలే నీ ప్రేమ పొందగా, నా ప్రార్థన ఆలకించుమా. హల్లెలూయా. వెంటనే ఏ తాయిది తెచ్చి ఇంట్లో పెట్టుకొని ఉండవో, ఎవరికి తెలియకుండా ఏ దండలు తెచ్చి పెట్టుకున్నావో, లేకపోతే వాళ్ళ వీళ్ళ మాటలు విని ఏ గుడికి ఎక్కడికి పోయి వచ్చి సీక్రెట్గా వాటిని దాచిపెట్టుకో ఉండవో, అవన్నీ వెంటనే నీవు గుర్తెరగాలి. వాటి వల్లనే నీ జీవితంలో భయంకరంగా ఉన్నట్టుండి గాలి తుఫాను రేగినట్టుగా నీ ఇంట్లో సమస్య వచ్చేస్తుంది. అంతవరకు బాగున్నటువంటి పరిస్థితి ఒక్కసారి కారు మేఘాలు గమ్మి గాలి తుఫాను వచ్చినట్టుగా పరిస్థితి మారిపోతాయి. అనవసరంగా కారణం లేకుండా భర్త లేస్తాడు, కారణం లేకుండా భార్య నోరు పడుతుంది, కారణం లేకుండా బిడ్డలు లేస్తారు, కారణం లేకుండా అత్త నోరు పడుతుంది, భయంకరంగా కోడలు రకరకాలుగా అయిపోతుంది అనమాట. సైతానికి చోటు వచ్చేస్తుంది. అలాంటప్పుడు వెంటనే అయ్యో నేను నా ప్రభువు మీద ఉంచాల్సిన విశ్వాసము నేను కోల్పోయానే. దానివల్ల ఇది వచ్చి పడిందని చెప్పి వెంటనే గనక ప్రభువా నన్ను క్షమించండి, నేను మీ మీద విశ్వాసాన్ని తగ్గించేసుకున్నాను, కోల్పోయాను, వేరే వాటి వైపు నా మనసు మా దృష్టి మళ్లించుకున్న ప్రభువా నన్ను క్షమించున్నాను, ఇంక చేయను అని పశ్చాత్తాపడి దేవునికి అప్పగించుకున్నట్లయితే వెంటనే ప్రభు
ఆ గాలిని సముద్రాన్ని గద్దించిన వెంటనే ఎలాగైతే నిమ్మలమైపోయిందో అలాంటి నిమ్మలమైనటువంటి పరిస్థితి మన ఇంట్లో వచ్చేస్తుంది అంతే. హల్లెలూయా. చప్పలు కొట్టి దేవుణ్ణి మహిమ పరుస్తాము. హల్లెలూయా. కాబట్టి ఇది దేవుడు అవసరమును బట్టి మనతో ఆయన కొన్ని అనుమతిస్తాడు. ఎందుకంటే మన విశ్వాసాన్ని సంపూర్ణము చేయడానికి. హల్లెలూయా. బంగారాన్ని మేలిమి బంగారంగా చేయడానికి, శుద్ధ సువర్ణంగా చేయడానికి కొంత ఉష్ణోగ్రత వరకు దాన్ని కాలుస్తారన్నమాట. దాన్ని కాలుస్తారు. అప్పుడు అది మేలిమి బంగారం అవుతుందన్నమాట. అదేవిధంగా మనకు మన విశ్వాసాన్ని దేవుడు ఆయన ప్రశస్తమైనటువంటి విశ్వాసంగా, శ్రేష్టమైన విశ్వాసంగా మార్చడానికి ఆయన కొన్ని శ్రమలను అనుమతిస్తాడు. అప్పుడు మనము ఆ బంగారం ఎలాగైతే పరీక్షించబడి మస్టు మలినము లేకుండా మేలిమి బంగారం ఎలా అవుతుందో ఆ విధంగా మన విశ్వాసము కల్మషము లేకుండా మన విశ్వాసము పరిశుద్ధపరచబడుతుంది. హల్లెలూయా. సంపూర్ణమవుతుంది అన్నమాట. అందుకని అవి ఆ బంగారాన్ని కాలుస్తారు కదా, అట్లాగా మనలను కొన్ని శ్రమల అగ్ని చేత దేవుడు కాలుస్తాడంట. ఏంటది? కొన్ని శ్రమల అగ్ని, అంటే అగ్ని లాంటి శ్రమలు, అంటే కాలుతున్నట్టే అనుకోండి, అలాంటి శ్రమలు అన్నమాట. అది కూడా పేతురు రాసినటువంటి పత్రికలోనే 4వ అధ్యాయంలో మనం చూస్తే ఆ మాట అక్కడ స్పష్టంగా రాయబడింది. 4వ అధ్యాయము 12వ వచనం నుండి, ప్రియులారా, మిమ్మును శోధించుటకు మీకు కలుగుచున్న అగ్ని వంటి మహాశ్రమను గూర్చి మీకేదో ఒక వింత సంభవించినట్లు ఆశ్చర్యపడకుడి. క్రీస్తు మహిమ బయలుపరచబడినప్పుడు మీరు మహానందముతో సంతోషించు నిమిత్తము క్రీస్తు శ్రమలలో మీరు పాలివారయ్యున్నంతగా సంతోషించుడి. హల్లెలూయా. ఇవి మనలను క్రీస్తు శ్రమలలో పాలివారుగా చేస్తాయన్నమాట. హల్లెలూయా. అప్పుడే మనము క్రీస్తు శ్రమలలో పాలివారమైతే క్రీస్తు మహిమలో కూడా మనము పాలివారం కాగలుగుతామన్నమాట. కాబట్టి అవి అగ్ని లాంటి శ్రమలుగా అనుమతించబడతాయి మనం పొందబోయే మహిమను స్వతంత్రించుకోవడానికి. హల్లెలూయా. అందుకని కొన్ని సందర్భాల్లో మనము బలహీనం అయిపోయినప్పుడు ఆ మహిమాన్వితమైన ప్రత్యక్షత కొరకు సిద్ధపడుతున్నటువంటి మనము విశ్వాసంలో బలహీనులం అయిపోయినప్పుడు దేవుడు కొన్ని శ్రమలను, కొన్ని శోధనల్ని అనుమతిస్తాడు. అప్పుడు మనము సరిచేయబడతాం. అది దేవుని యొక్క ఉద్దేశం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 13వ వచనం అదే తెలియజేస్తా ఉంది. సాధారణముగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏదియో మీకు సంభవింపలేదు. దేవుడు నమ్మదగినవాడు, మీరు సహింపగలిగినంత కంటే ఎక్కువగా ఆయన